కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించి దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తిగా అవుతుంది. ఇప్పటికీ సిరంచ రైతులకి తెలంగాణ గవర్నమెంట్ నష్టపరిహారం చెల్లించలేదు. గత 4 సంవత్సరాల నుంచి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు, గోసపడుతున్నారు. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇటు తెలంగాణ గవర్నమెంట్ రెండు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల సర్కార్ అంటూ అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్రాలు తిరుగుతున్నారు. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున సభలు పెడుతున్నారు. ఫస్ట్ రైతులకు న్యాయం చేయండి, న్యాయం చేసి మీరు సభలు పెట్టండి. ప్రతి సభలో మీరు చెప్తున్నారు అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని. మీరు మీ ఏవైతే పథకాలు ఉన్నాయో మేము ఇక్కడ మహారాష్ట్రలో అమలు చేస్తామని చెప్తున్నారు. తెలంగాణలో అమలు చేసే పథకాలు ఏ అయితే ఉన్నాయో మహారాష్ట్రలో కూడా అమలు చేస్తాం. అక్కడ చాలా అద్భుతంగా తెలంగాణలో అద్భుతం జరుగుతుంది. మీరు రాండి, చూడుండ్రి, విలేకరులు అందరు రాండి, బస్సులు పెడతాం, వచ్చి ఇక్కడ చూడుర్రి అని అంటున్నారు. మీరు ఇక్కడ చూడుర్రి. ఫస్ట్ మీరు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంతమంది రైతులు నష్టపోతున్నారు, ఎంతమంది జీవితాలు రోడ్డు మీద పడ్డాయో ఫస్ట్ చూడండి. మీరు మాకు న్యాయం చేసిన తర్వాత మీరు మహారాష్ట్రలోకి రండి. మహారాష్ట్రకి వచ్చి మీరు మీటింగులు పెట్టండి, సిరంచల మీటింగ్ పెట్టండి. మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న రైతులకు న్యాయం చేసి అప్పుడు మీరు మీటింగులు పెట్టండి. ఒక్కరోజు కూడా మీరు ఏ సభలో కూడా మేడిగడ్డ ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పారు తప్ప అక్కడ నష్టపోతున్న రైతుల గురించి మీరు మాట్లాడలేదు ఏ సభలో కూడా. ఎప్పుడైతే మేడిగడ్డ నిర్మించిండ్రో అప్పుడు ఉన్న దీపక్ దాదాని తీసుకుపోయి నీ పార్టీలో చేర్చుకున్నావు. ఎందుకంటే అప్పుడు నీకు సపోర్ట్ చేసిన వ్యక్తి కాబట్టి మీరు నీ పార్టీలో చేర్చుకున్నావు. మాకు న్యాయం చేయండి, మీ పథకాలు వద్దు, మాకు అవసరం లేదు. మీరు ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చి మహారాష్ట్రలో అడుగు పెడితే మహారాష్ట్ర కూడా అప్పుల పాలు చేయడానికే. ఇప్పుడు రైతులందరూ అప్పుల పాలు అవుతారు, అప్పుడు స్టేట్ మొత్తం అప్పుల పాలు అవుతాయి. మీరు మా స్టేట్కి రావాల్సిన అవసరమే లేదు. 70,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పు అయింది. ఫస్ట్ మీరు అది చూసుకోర్రి. 26 కోట్లు లేవంటున్నారు మీరు. మా కాడ నుంచి మీకు నివేదన పంపినాం, లెటర్ పంపినాం. ఏంటిది? మేడిగడ్డ వల్ల నష్టపోతున్న రైతులు 26 కోట్లు ఇంకా చెల్లిస్తే కొంతవరకైనా 126 హెక్టార్లకి డబ్బు చెల్లించాల్సి ఉన్నది. ఇంకా 26 కోట్లు కావాలని మేము లెటర్ పెడితే మా దగ్గర చిల్లి గవ్వలేదు, రూపాయి లేదు, మా ఖజానాలో పైసలు లేవని చెప్తున్నారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకంత పెద్ద ఎత్తున ధర్నాలు, పెద్ద ఎత్తున మీటింగులు పెడుతున్నారు? మరి మీ దగ్గర డబ్బు లేదు కదా, రైతులకు డబ్బులు ఇవ్వడానికి లేదు. కానీ మీరు మహారాష్ట్ర స్టేట్లో మాత్రం వచ్చి పెద్ద ఎత్తున మీటింగులు పెట్టచ్చా? ఫస్ట్ మా డబ్బులు చెల్లించండి, తర్వాతనే మహారాష్ట్రకి వచ్చి తిరగండి. ఇప్పటికైనా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టి అక్కడ రైతులకు న్యాయం చేయాలని మీరు మాట్లాడండి. మేము 4 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం. ఇప్పటి వరకు మీ నుండి కనీసం మేడిగడ్డ గురించి ఒక్క మాట కూడా లేదు. 4 సంవత్సరాల నుంచి మేము సంవత్సరం నుంచి ధర్నాగా ఉన్నాం. కానీ ఒక్కసారైనా మీ నోటి నుంచి, కేటీఆర్ నోటి నుంచి కానీ, కేసీఆర్ నోటి నుంచి కానీ మేడిగడ్డ బ్యాక్ వాటర్ తోటి మునిగిపోతున్న రైతులకు మేము న్యాయం చేస్తామని ఒక్క రోజు కూడా మీరు మాట్లాడలేదు. ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు మేడిగడ్డ గురించి. స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? మీరు చేసిన లొసుకులు బయటపడతాయి అనే ఉద్దేశంతో మేడిగడ్డ గురించి మాట్లాడతలేరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మేడిగడ్డ రైతులకి, నష్టపోతున్న రైతులకి డబ్బులు చెల్లించండి.